వెల్కమ్ టు జే హోస్ట్ సక్సెస్ మంత్ర. ఇవాల్టి సక్సెస్ మంత్రాలో మనం మాట్లాడుకోబోతున్నాం పరీక్షలు, దానికి విద్యార్థి యొక్క కర్తవ్యం ఏంటి అనే దాని గురించి. మరి దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు. మరి పరీక్షలకు సంబంధించి విద్యార్థి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఏం చెప్తారు అసలు పరీక్షలు అంటే ఏంటి అనే దాని గురించి రవికుమార్ గారితోనే మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. పరీక్షలు అని అంటే ప్రిపేర్ అవ్వాలా, చదవాలా, లేకపోతే ప్లానింగ్ చేసుకోవాలా, ముందు నుంచి అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే పరీక్షలకి దృష్టిలో ఉంచుకోవాలా? చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అసలు పరీక్షలు అన్నదాన్ని మీరెలా వివరిస్తారు? పరీక్షలు అనేది అదొక భాగం మా జీవితంలో. ప్రతిరోజు పరీక్ష అసలు. అంటే మనం మధ్యాహ్నం అన్నం తింటామో తెలియదు, కానీ మనకి ఏంటంటే విద్యార్థి అనగానే పరీక్ష అనగానే స్పెసిఫిక్గా దాని గురించి ఎక్కువగా ఫోకస్ ఉండటం వల్ల అది ఒక మార్పులాగా ఒక భయంకరంగా కనపడుతూ ఉంటుంది. పరీక్ష ఎప్పుడు కూడా భయంకరంగా ఉండదమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. నీకు తెలిసినవి ఏంటి, నువ్వు ఇలా చేయాలి. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మొట్టమొదటి కనుకి కను రెప్పకి మధ్యన ఉన్నటువంటి గ్యాపే పరీక్ష. ఎందుకంటే మనకి కళ్ళకి ఏదైనా వస్తున్నట్టు వెంటనే కనురెప్ప మూసేస్తాం, ఏదైనా మంచి చూసేటప్పుడు కళ్ళు రెప్పలు ముయ్యకుండానే చూస్తూనే ఉంటాం. అదే పరీక్ష. అంటే ఇది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, ఆ తెలుసుకున్న విద్యార్థి యొక్క మనసులో ఆనందం ఉంటే పరీక్ష ఎప్పుడు కష్టంగా కాదు. ఆనందం ఎప్పుడు వస్తుంది? దాని పట్ల అతనికి అవగాహన ఉన్నప్పుడు. ఆ అవగాహన ఎప్పుడు ఏర్పడుతుంది? తను సక్రమైనటువంటి నిబద్ధతగా ఫాలో అయినప్పుడు. ఆ నిబద్ధత ఎప్పుడు వస్తుంది? తను ప్రేమించుకొని నాకు ఇది అవసరము అని తెలుసుకున్నప్పుడు. గుర్తింపు. మనిషి ఎప్పుడు గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటాడు. ఆ గుర్తింపులో దీనికి తాను గుర్తించుకొని మొట్టమొదటిగా చేయగలిగితే అది తన యొక్క సంస్కారాన్ని బయట పెడుతున్నదే పరీక్ష. ఓకే, ఈ పరీక్షలో ఉన్న సున్నితత్వాన్ని విద్యార్థి ఎలా అర్థం చేసుకోవాలంటారు? పరీక్ష ఒక సన్నటి పొర లాంటిదమ్మా. ఆ పొరని గట్టిగా ఒత్తిడి పెడితేనేమో చిరిగిపోతుంది, ఒత్తిడి పెట్టకుండా చేస్తేనేమో అది అర్థం కాకుండా మారిపోతుంది. మొట్టమొదటిగా విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరీక్ష వల్ల నా భవిష్యత్తుకి ఎంత ఉపయోగపడుతుంది, నేను చదువుతున్న దాన్ని నేను ఎంత వరకు ప్రేమించగలుగుతాను. ఇది మొట్టమొదటిగా విద్యార్థి తెలుసుకోవాలి. తను చదువుతున్నటువంటి సమయాన్ని ఒక నిబద్ధతగా చదవటం, తను తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా తన శరీరానికి తగినట్టువి తీసుకోగలిగితే, ఎందుకంటే విద్యార్థి జనరల్గా ఆ దశలో తన పెరుగుదలలో ఉంటాడు. అక్కడ తనకి ఒత్తిడి కాకుండా ఉంటే దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి చక్కటి ఆక్సిజన్ అందుతుంది. ఆ ఆక్సిజన్ అందటం వల్ల చేయటం వల్ల ఏమవుతుందంటే మెమరీ అనేది పెరుగుతుంది. ఈ మెమరీ అనేది పెరగటానికి కూడా తన ప్రత్యేకమైన చిట్కాలు ఇది కాదమ్మా. తాను ఇప్పుడు ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఒక సినిమా పాట వినంగానే ఒకసారి వినంగానే టకాటకా మ్యూజిక్తో సహా అన్ని రికార్డ్ అంటే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నాయి. ఓకే, వాళ్ళ తెలివితేటను వాడుకుంటే విధానం, ఆ విధానంలో మార్పుకి, నేర్పుకి, నైపుణ్యతకి కావాల్సినటువంటి నిచ్చెనని, అంటే వైకుంఠపాళిలో నిచ్చెనలు పాములు ఎలా ఉంటాయో ఏ పాములు వీటిలో ఉన్నప్పుడు ఏవి మనం తొలగించుకోవాలి, ఎక్కడ నిచ్చెనలు వేసుకోవాలి అనేది మార్పు తెచ్చుకుంటే అది చక్కటి ప్రణాళికలాగా మారుతూ తన యొక్క భవిష్యత్తుకి ప్రతిరోజు ఒక పువ్వును చూడంగానే కళ్ళు ఎంత ఆనందంగా ఉంటాయో పరీక్ష అనేది కూడా అంత ఆనందంగా కనపడుతుంది. ఓకే, మరి పరీక్ష ముందు రోజు విద్యార్థి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పరీక్ష ముందర రోజు నాడు నేను రాత్రంతా కూర్చొని చదువుతానని కాకుండా ఆ రోజు నాడు తను కూర్చొని వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకుండా తనకేం కావాలి, తనకేం చేస్తున్నాను అవి నిర్ణయించుకోవటము. రెండోది, మనకి ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందర వెళ్ళాలమ్మా. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో కూడా తను అసోసియేట్ అయిపో, ఓహో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది. ఆఖరిలో వెళ్తుంటుంటే మధ్యలో ట్రాఫిక్ అవుతున్నప్పుడు ఆ ఒత్తిడి వల్ల తనకు తెలిసినవి కూడా మర్చిపోవటానికి కారణం అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందర వెళ్ళి తను ముందర కూర్చొని చేసినప్పుడు తను ముందర రోజు రాత్రి చేయవలసింది కూడా నీళ్లు కూడా రాత్రి కొంచెం ఎక్కువగా తాగాలి. ఆ తాగటం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఇవన్నీ కూడా మొత్తం బయటికి వెళ్ళిపోయి మంచి ఆక్సిజన్ వీటిని ఉండటం వల్ల బాడీ ఫ్రెష్గా లైట్గా ఉంటుంది.
తర్వాత రెండోది ఏం చేయాలి అన్నప్పుడు రాత్రిపూటే తన హాల్ టికెట్ కానీ తన పెన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక చోట చక్కగా పెట్టుకుని ఆఖరి నిమిషంలో కాకుండా అన్నీ తీసుకొని తనకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని చేస్తూ ఎవరితో వెళ్తున్నాము, ఎన్నింటికి బయలుదేరుతున్నాము, అరగంట ముందర చేరుతున్నామా లేదా అనేది తెలుసుకొని చేయగలిగితే అతనికి వచ్చింది చాలా బాగా రాయటానికి, అక్షరాలు ముచ్చాలుగా మారటానికి, అతని యొక్క మెదడులో మెలిగినటువంటి ఆలోచనలు సక్రమైన మార్గంలోకి తీసుకువెళ్ళటానికి కారణంగా మారుతాయమ్మా. అంతేగాని ఎక్కువ టీలు తాగేయటం, రాత్రంతా కూర్చొని చదవటము, తను నిద్రపోలు. చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట ఎక్కువ చదివేసేసి ఎగ్జామ్ హాల్లో రాగానే అక్కడున్న కంఫర్ట్స్కి వాటికి ఆ ప్రశాంతత దీనికి నిద్ర వస్తుంటుంది. ఆ నిద్ర రావటంలో ఏమవుతుంది, కొంత రాస్తున్నప్పుడు కొన్ని వాటిలలో దీర్ఘాలు, మ్యాథమెటిక్స్ వీటిలలో ప్లస్ దగ్గర మైనస్ పడిపోవటము కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ తన ఆలోచన ఏమనిపిస్తుంది, అక్కడ నేను ప్లస్సే వేశానని అనుకుంటాడు, కానీ అక్కడ వేసింది మైనస్, ఇట్లా నిలువు గీత గీయలేదు, అక్కడ అర్థం మారిపోతుంది. ఇవన్నీ ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే ప్రశాంతత అవసరం, నిశ్శబ్దం అవసరం, తక్కువ మాట్లాడాలి, తను చేస్తుంది. అంతేగాని నా ఫ్రెండ్కి చేసి నువ్వేం చదివావురా, నేనేం చదువుతున్నాను, అవి కంపారిజన్ ఆ టైంలో చేసుకోకూడదు. రెండోది ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఏదైనా చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తే నవ్వుతూ అలాగే అని చెప్పేసి ఉండాలి. లేకపోతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లో దిగితే ఎప్పుడు ఆర్గ్యుమెంట్ వల్ల ఏది సక్సెస్ కాదు, డిస్కషన్స్ వల్ల సక్సెస్ అవుతుంది. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి మా విద్యార్థి. ఓకే, పరీక్ష హాల్లోకి వెళ్ళగానే ముందు విద్యార్థి చేయవలసిన పని ఏంటి? పరీక్ష హాల్లోకి వెళ్ళంగానే ఒక రాజకుమారుడు రాజకుమార్తెలాగా వెళ్తున్నట్టుగా, ఒక ప్యాలెస్లోకి వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. నాకు వెళ్తున్నప్పుడు ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ నా సొంతం, ఈ కుర్చీలో నేను తప్పితే ఇంకెవ్వరు కూర్చోవటానికి అర్హత లేదు. కూర్చోగానే అక్కడ వస్తున్న ఇన్విజిలేటర్ని కూడా ఎలా అనుకోవాలంటే తను కావాల్సింది అన్నీ కూడా తను చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నువ్వేం టెన్షన్ పడకుండా కూర్చొని అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఇంట్లో అయితే కూడా అమ్మని అడగాలి అన్నం పెట్టమని, ఇక్కడ అడగక్కర్లేదు. ఇన్విజిలేటర్ తీసుకొచ్చి నీ క్వశ్చన్ పేపర్ ఇస్తుంది. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు పైన ఓమ్ ఇవి అని రాయకుండా నీ హాల్ టికెట్ నెంబర్ మట్టుకే రాసేసేయాలి జాగ్రత్తగా. అలాగే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వెంటనే నీకు ఫస్ట్ క్వశ్చన్ తెలిసిందని చెప్పి మొదలు పెట్టకూడదు. అన్ని క్వశ్చన్స్ చక్కగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నీకు ఏది బాగా వస్తుందో అది రాయటం మొదలు పెడుతూ ఎర్ర పెన్ను వాడకుండా ఉండాలమ్మా. ఎర్రటి పెన్ను వాడకుండా ఉండి చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అతను రాసే విధానంలో చేసే విధానంలో చక్కటిగా ఉంటుంది. తర్వాత ఈ బయాలజీ లాంటివి కానీ సైన్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారనుకోండి అమ్మా, వాటిలో బొమ్మ ముందర వేసుకుంటే ఆ భాగాలను గుర్తిస్తే ఎక్కడ పాయింట్స్ మిస్ కాకుండా వెళ్తూ ఉంటాం. మ్యాథ్స్ లాంటివి చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నట్టు క్యాలిక్యులేషన్స్ ఇవి 2 2 4 అని అందరికీ తెలుసు, కానీ మనం ఏం చేయాలి, పక్కన 2 2 4 పక్కన మన రఫ్ కాలంలో వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ దీనికి ఏదైనా దానికి ఏమైనా ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ ఏదైనా చేయాలన్నా, పవర్ ఆఫ్ ఏదైనా కనుక్కోవాలన్నా దాని పక్కన వేసుకొని చేయడానికి చాలాగా రఫ్ కాలంలో వేసుకుంటూ వెళ్తుంటే అది తేలిగ్గా అవుతుంది. రెండవది ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్ హాల్లో మొదట్లో కూర్చున్నప్పుడు చక్కగా కూర్చొని తల కావాల్సినటువంటి ఆ నోటితో గాలి తీసుకుని ముక్కుతో గాలి వదలాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, బాడీలోకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది అందుబాటులోకి అవుతుంది. దాని తర్వాత నీకు ఎక్కువగా ఇది టైం ఉండి చేసి ఉంటే 1 నిమిషం తల పైకి ఎత్తుకొని గాలి తీసుకుని వదలటం వల్ల మెదడుకు కూడా ఆక్సిజన్ అందుతుంది. అంటే నీకు రాని క్వశ్చన్స్ కూడా ఎప్పుడో చదివినవి ఎక్కడో ఉన్న మెమరీలో ఉన్నవి కూడా బయటికి లాగటానికి ఆస్కారంగా మారుతుందమ్మా. ఆ చేసిన తర్వాత రెండవది పక్క వాళ్ళు ఎడిషనల్ పేపర్ తీసుకుంటున్నారో ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు ఎంత బాగా రాస్తున్నావు, 10 మార్కుల క్వశ్చన్కి ఎలా రాయాలి, 2 మార్కుల క్వశ్చన్కి ఎలా రాయాలి, మెయిన్ పాయింట్స్, ఆబ్జెక్టివ్ టైప్లో నీకు ఏది చేయాలి అన్న దీనికి నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎలా అయితే ఎండాకాలంలో మామిడికాయలు దొరుకుతాయో ఎగ్జామ్ అన్న దాంట్లో కూడా ఫలితం అనేది, అందుకనే మామిడి పండు రాజా మామిడి పండు అంటారు. ఈ ఫలితం కూడా నీకు రాజాగా మారటానికి, నీ భవిష్యత్తుకి మార్గదర్శకంగా మారటానికి, ఇది ధ్రువ నక్షత్రంలాగా నీ భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా నీ మెమో ముందరికి వెళ్తుంది కాబట్టి మార్పు తెచ్చుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది అని తెలుసుకుంటే చక్కటి పరిజ్ఞానంతో రాయొచ్చమ్మా. ఓకే, మరి చివరి 10 నిమిషాలు కూడా చాలా వాల్యుబుల్. ఆ 10 నిమిషాల్లోనే గందరగోళ పడుతూ ఉంటారు, ఎలా యూస్ చేసుకోవాలో కూడా చాలామంది విద్యార్థులకు తెలియదు. మరి చివరి 10 నిమిషాలు ఏ విధంగా యూస్ చేసుకోవాలంటారు? చివరి 10 నిమిషాలలో మొట్టమొదటిగా మీకు రాసినవన్నీ ఆఖరి 10 నిమిషాల్లో ఆపేయాలమ్మా.
ఆపేసిన తర్వాత ఎటువంటి పరీక్ష దీనికి చేయాలి అన్నప్పుడు నేనేమేమి రాశానో మొదటి నుంచి ఒకసారి చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం క్వశ్చన్ రాయటం మర్చిపోవటము, లేకపోతే ఎక్కడైనా మా మెయిన్ పాయింట్స్ కొన్ని దీంట్లో అండర్లైన్ చేసుకోవటం, ఇది కొంచెం మర్చిపోవడం కొన్ని చేస్తూ ఉంటాం. అవి చూసుకుంటూ చేసి ఆఖరి దీంట్లో అన్నీ నేను క్లియర్గా రాశాను, మన ఎడిషనల్ పేపర్స్ కూడా సరిగ్గా పెట్టాము ఇవన్నీ అనుకున్న తర్వాత నీకు సమయం ఉంటే ఏదైనా ఉంటే అప్పుడు ఎడిషనల్గా మళ్ళీ ఆ క్వశ్చన్ రాసేసి ఏదైనా పాయింట్స్ ఉంటే అవి ఇచ్చేయాలి. మళ్ళీ మెయిన్గా పరీక్ష హాల్లో చేయవలసింది ఏంటంటే కొట్టివేతకు వస్తున్నప్పుడు ఒక లైనే కొట్టేయాలి, అంతేకాని చాలా 2-3 లైన్లు గీయకూడదు. తర్వాత ఇంకోటి ఏంటి, ఆఖరి నిమిషంలో 10 నిమిషాలలో చేస్తున్నప్పుడు నువ్వు ఏ పాయింట్స్ ఇచ్చేస్తున్నావు, నాకు ఏదో ఇది రాయలేదు అది రాయలేదు ఇది కదా పడకుండా రాసిన వాటిలో నువ్వు ఎంత తృప్తి పడ్డావు అన్నప్పుడు కూడా చిన్న చిన్న 1 లైన్ 2 లైన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వీటిలలో కొన్ని నీకు గుర్తొస్తాయి. అవి ఆస్కారం తప్పకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే మనిషి అన్నవాడికి అప్పుడప్పుడు పొరపాటున కొన్ని జరుగుతున్న దాన్ని సరిదిద్దుకోవటానికి ఆ 10 నిమిషాలు వాడుకోవాలి. వీలైనంత మటుకు మొదట్లోనే లాంగ్ క్వశ్చన్స్ రాసుకుంటే చివరిలో షార్ట్ క్వశ్చన్స్ రాయటానికి తక్కువ సమయాన్ని ఎలా అంటే సమయ పాలన ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అనేది చాలా మటుకు విద్య. దీనికి అతనికి ఇంట్లో వీలైనంత మటుకు ఒక హాలిడే రోజున తనకు ఏదో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని రఫ్గా తీసుకొని తను చేసి తర్వాత తనే కరెక్షన్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా ఓకే తను రాస్తున్నప్పుడు తనకు వచ్చిన క్వశ్చన్ వచ్చింది అనుకోమ్మా నవ్వుతూ చెయ్యి చాలా మృదువుగా వెళ్ళిపోతుంది. దానివల్ల తనకు ఆనందం ఏర్పడుతుంది. ఆనందం ఏర్పడ్డదంటే తక్కిన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా జరిగిపోతుంటుంది. పరీక్ష సమయంలో చాలా రకాలు గుర్తొస్తుంటాయి ఆన్సర్స్తో పాటుగా. సో ఏకాగ్రత కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఏకాగ్రత పరీక్ష హాల్లో ఒకే దాని మీద దృష్టి కేంద్రీకరించే విధంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇది పరీక్ష హాల్లో మనం ఏకాగ్రతను పెంచుకోవటం చేయాలి. ఇది అన్నప్పుడు మొట్టమొదటిగా ఇది నా అవసరం కొద్దీ నేను రాస్తున్నాను అనేది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆకలేసినప్పుడు అన్నం ఎలా అయితే మనకు కావాల్సింది నచ్చింది అయితే 2 సార్లు కలుపుకొని తింటాం. ఇక్కడ 2 ఒకటే కోసం నచ్చింది కదా అని 2 సార్లు రాయాలని కాదు. ఇక్కడ చేయవలసింది ఏంటంటే నీ మనసులో ఒక మంచి తృప్తి అనేది జాయిన్ అయ్యి నీతో పాటు ఆసక్తికరంగా మారుతున్నప్పుడు, ఎందువల్ల అంటే క్వశ్చన్ పేపర్ అనేది మనకి సూర్యుడితోనూ వానతో పోల్చుకోవచ్చు. అది సమానంగా భూమి మీద ఇచ్చే మనుషులందరికీ సమానంగానే పడుతుంది, సమానంగానే ఇస్తారు. ఎందుకంటే అందరికీ అదే సమయం, అదే క్వశ్చన్ పేపరు, అదే ఆన్సర్ పేపరు. రాసే విధానంలోనే మార్పు రావటం వల్లనే ఆ మార్కులలో మనకి వ్యత్యాసం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే హాఫ్ మార్కు వీటికి కూడా తేడా పడుతున్నప్పుడు పక్క వాళ్ళకి ఎవరికో జరిగింది వచ్చినాయి అని చెప్పి మన ఆ సమయంలో మనకు గుర్తు వస్తూ ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చిందేమో కానీ ఈసారి నాకే వస్తుందనే నమ్మకం అనేది నీ మీద పెంచుకోవటం. రెండోది మధ్యలో ఏమవుతుంటుంటే ఒక్కొక్కసారి మనకు ఆ హాల్ దీంట్లో కొంత వాతావరణంలో ఏదైనా ఇన్కన్వీనియన్స్ కానీ ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మనం ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేస్తుంటాం. సమయం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం ఏం చేయాలంటే నేను పక్కన ఏం జరిగినా కానీ నీకు జీవితంలో ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ప్రతిఫలాన్ని అందించేది కాబట్టి నిన్ను గుర్తించేది కాబట్టి దీని మీద నేను ఎక్కువగా ఏకాగ్రత చేయటం. రెండోది ఎప్పుడైనా సరే మన క్వశ్చన్ పేపర్లో చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కొన్ని చిన్నవి ఉంటాయి, అన్నీ రాసేస్తాం. రాసిన తర్వాత కూడా నీకు కొన్ని ఉంటాయి. అవకాశం దొరికితే అవి కూడా రాయటం వల్ల కూడా నీకు ఒకవేళ ఏది మంచి మార్కులు తీసుకొని తక్కింది కొట్టేయటానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంటుంది. ఎప్పుడైనా సరే నీ యొక్క 235 రోజులు నువ్వు చదువుకున్నటువంటి కాలేజీకి వెళ్ళినట్టు కానీ స్కూల్కి వెళ్ళినటువంటి రోజుల యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు అన్నప్పుడు బంతి కింద కొడితే ఎంత పైకి ఎగురుతుందో ఆ ఎగ్జామ్ టైం అప్పుడు కూడా నేను ఈ రోజు దీనికి నేను రాస్తున్న ప్రతి అక్షరానికి పైగా మొదట్లో ఎట్లా రాస్తాం, రాష్ట్రంలో వచ్చి గీకినట్టుగా రాస్తారు పిల్లలు. అది రాయకుండా మొదట్లో ఎలా ఉందో చివరికి కూడా అలా రాస్తున్నప్పుడు విద్యార్థినికి కూడా అబ్బా అక్షరాలు ఎంత బాగా ఉన్నాయి, ఎలా చేస్తున్నాయి అనే దీనికి ఒక హ్యాండ్ రైటింగ్ కామన్గా ఉందనుకోమ్మా, అది అతని యొక్క భవిష్యత్తు దీన్ని తనని ఉపయోగపడేటట్టుగా మారుతుంటుంది. ఇప్పుడు ఒక డిగ్రీ చదువుతున్న వాడిని 10th గురించి అడిగితే 10th ఉంది చాలా తేలిక అంటాడు. అంటే తన జీవితంలో ఒక అనుభవం ఉంది. అదే 10th పిల్లవాడిని ఎల్కేజీకి 5th క్లాస్ గురించి అడిగామనుకో అవే ఉన్నాయి, ఈజీగా చదవచ్చు, తేలిగ్గా అనుకుంటాం. చాలామంది ఏంటంటే అనుకుంటారు కానీ రాసేటప్పుడు పదాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఈ పదాలు ఎగిరిపోకుండా చేయగలిగితే బేసిక్గా ఒకటికి చెప్పాలనుకుంటున్నామా, పరీక్ష ఫెయిల్ అవ్వటం ప్రస్తుత దీంట్లో చాలా కష్టం. ఇప్పుడు మనకి ఇష్టమైన పని మన నెక్స్ట్ సంవత్సరం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో ఈ సంవత్సరం నుంచి ఆలోచించుకుంటాం. ఈ పరీక్ష కూడా నెక్స్ట్ సంవత్సరానికి చదువుకి నేను వెళ్ళటానికి మార్గదర్శకము అనుకున్నప్పుడు ఇది చక్కగా జరుగుతూ ఉంటుందమ్మా.
అదొకటి. రెండోది ఏంటంటే విద్యార్థి తెలుసుకోవాల్సింది దీనికి, తను ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతోంది, పక్క వాళ్ళు ఏం జరుగుతున్న వీటి మీద కాకుండా తన మీద తను ఆలోచన అనేది దీన్ని పెంపొందించుకోవాలి. ఈ ఆలోచన పెంపొందించుకోవటం ఎట్లా అంటే 2 పెదవులు దగ్గరికి అయిపోవాలట, మాట తక్కువ ఉండాలి, పక్క వీటికి దీనికి చేయాలి, చెవులలో ఓపెన్గా పెట్టుకోవాలి. అప్పుడు మెదడులో ఆలోచనలు తక్కువ వస్తాయట. మనకేంటంటే నోరు ఇవి చేస్తూ పక్కన ఇవి చేస్తూ ఇవి చూడటం వల్ల అది లేనిపోని ఆలోచనలు కల్పించడానికి మార్గం అవుతుంది. తర్వాత బెలూన్లు ఎన్నో రంగుల్లో ఉంటాయి, కానీ దాని లోపల ఉన్న గాలి మటుకు ఒకటే కదా. నువ్వు రాసే వాళ్ళందరూ దీనికి 100 మంది ఉండొచ్చు, కానీ నువ్వు ఆ బెలూన్ సక్రమంగా ఎంత బాగా ఊది ఎంత చక్కగా నాటి వేస్తావో నీ మార్కులు అంత పెరుగుతాయి. అంతేగాని నేను వేరే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, అక్కడ దిద్దే వాళ్ళకి నువ్వు ఎవరో తెలియదు, ఏ చేయదు. సో నీకు ఎక్కడ మార్కులు కట్టవటానికి ఆస్కారం ఉండదు, వాళ్ళు సక్రమంగా వేస్తుంటారు. దానిపైన కూడా చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. పైగా మనకి ఏదైనా ఇది ఉన్నా కూడా రీవాల్యుయేషన్ అన్నప్పుడు కూడా మనకి చేసి జిరాక్స్ కాపీస్ కూడా మనకి ఇస్తున్నారు. సో తెలుస్తాయి. సో నమ్ము, నీ మీద నీకు నమ్మకం పెంచుకో, నీ పట్ల నీ ఆసక్తిని పెంచుకో, సమయపాలన నేర్చుకో, అనుభూతిగా మార్చుకో. అది మంచి గుర్తుగా మార్చుకున్నావంటే రేపు రాబోయే తరంలో వేరే వాళ్ళకు కూడా నువ్వు సహాయపడటానికి, దాని ఒక మార్గదర్శకుడిగా మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది. రెండోది, ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామ్స్ టైం అప్పుడు వీటిప్పుడు మధ్యప్రదేశ్ కొంచెం ఆహారం తక్కువ ఇవ్వాలి, అప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల కూడా అది మనకి ఎగ్జామ్ ప్రెషర్ అనేది లేకుండా మార్పు జరుగుతుంది. ఈ పరీక్ష ఫలితాలు అనేవి ఎవరికి లాభదాయకంగా ఉంటాయంటారు? పరీక్ష ఫలితాలు ఎప్పుడు చాలామంది అనుకుంటారు మా అమ్మకి లాభం, మా అమ్మ వాళ్ళ డ్రీమ్స్, ఇది కానీ జీవితంలో ఏ వ్యక్తి మార్కులు వాళ్ళ యొక్క శ్వాస ఉన్నన్ని రోజులు పనికొస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే విద్య అనేది పక్క వాళ్ళకి ఎవరికి మార్చలేము. ఎట్లయితే మన తల్లిని మార్చలేము, తండ్రిని మార్చలేము, మనం ఎవరిని మార్చలేము. ఈ విద్యార్థి యొక్క ఫలితాలు తనకు తానుగానే ఉపయోగపడతాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ చూడండి, మనకు ఒక్కసారి కాలేజీ అయిపోయి ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు స్కూల్ రోజులు అనగానే చాలా మెమరీస్ వస్తాయి మనకి. నాటీ థింగ్స్ కానీ హ్యాపీ థింగ్స్ కానీ ఇవన్నీ గుర్తుకొచ్చినట్టు. కానీ మార్కులు అనేది కూడా నీకు ఎప్పుడూ ఎంబడే ఉంటూ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా పరీక్ష నా భవిష్యత్తు. చాలా సివిల్ ఎగ్జామ్స్లలో కానీ టాప్ మోస్ట్ వీటిలలో ఒక కండక్టర్ కొడుకను లేకపోతే చాలామంది వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి కూడా రాగలుగుతున్నారంటే వాళ్ళకు ఒక విజన్ అనేది ఉంది. విజన్ అనే దీనికి యాక్ట్ అనేది జరుగుతుంది. ఈ యాక్ట్ అనే దానికి అతను హెల్ప్ చేసుకోవటం వల్ల సక్సెస్ అనేది మారుతుంది. మార్కులు ఎప్పుడు నాకే ఉపయోగపడతాయి. మార్కులు ఎప్పుడు అంటే తను తిన్న అన్నం తనకి ఎట్లయితే ఎనర్జీగా మారుతుందో, ఈ మార్కులు అనేది భవిష్యత్తుకు మార్గం వేయటానికి చక్కటి మార్గంగా ప్రజ్ఞగా మారుతుంది. మెయిన్గా అమ్మ చాలా మటుకు 10th క్లాస్ మార్క్స్ ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా ఆ 10th క్లాస్ అనే మార్క్స్ కంపల్సరీగా ప్రతి వాళ్ళ ముందు వెళ్తాయి. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. తర్వాత తక్కిన మార్క్స్ రావా అని కాదు, అవన్నీ ఏంటంటే నీ మార్గానికి 10th క్లాస్ అప్పుడు లక్షల్లో రాస్తారు, ఇంటర్మీడియట్కి వచ్చేటికల్లా వేలల్లో వస్తారు, డిగ్రీలలో వచ్చేటికల్లా కొంచెం తగ్గుతారు, పీజీకి వచ్చేటికల్లా తగ్గిపోతుంది, పిహెచ్డీకి వచ్చేటికల్లా ఫింగర్ ట్రిప్స్లో తగ్గిపోతుంటారు. అంటే నువ్వు నిచ్చెన ఎక్కుతున్న కొద్దీ ఎలా అయితే నీ ధైర్యం పెరుగుతూ ఉంటుందో, పైకి వెళ్తున్న కొద్దీ నీ స్థాయిని పెంచుకునే దానికి ఏర్పడుతుంది. అంటే బురదలో నుంచి పైకి వచ్చినటువంటి తామర పువ్వు చాలా వాటికి ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు భవిష్యత్తులో కూడా చాలామందికి ఉపయోగపడటానికి నీ మార్కులు మార్గదర్శకంగా మారుతాయని చెప్పి మొట్టమొదటిగా తెలుసుకోవాలమ్మా. ఓకే, మరి పరీక్షల్లో అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఏంటండి? పరీక్షలో అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, మనం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్స్ ఏవో జరుగుతాయి, మనం ఊహించుకోం ఆ రోడ్లు ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ ముందు. అప్పుడు ఆల్టర్నేటివ్ రూట్స్, అందుకని మనం ఏం చేయాలంటే ముందర రోజే కొంచెం వెళ్ళవలసిన మార్గాన్ని గమ్యాన్ని చూసుకోవటం. రెండోది ఏం చేయాలంటే, నీ ఎంబడి ఎప్పుడు కూడా మంచినీళ్ళ బాటిల్ ఒకటి పెట్టుకోవాలి, 2 బిస్కెట్స్ కూడా పెట్టుకోవాలి. అవి తీసుకెళ్ళి బయట పెట్టమన్నా పెట్టేసినా మనకేం నష్టం లేదు. హాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ బిస్కెట్లు ఏదైనా తింటే, ఎందుకు బిస్కెట్లు అన్నానంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు మన మైండ్ ఎక్కువ వాటి మీద కేంద్రీకరిస్తాం. ఒక చిన్న దారిలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు, అందుకని మనం ఈ బిస్కెట్ ఇవి తిని చేస్తున్నప్పుడు మనకు కొంత చేంజ్ ఓవర్ అనేది కనపడుతూ ఉంటుంది, మార్పు, కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటాం మేము దాన్ని. సో ఈ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వీలైనంత మటుకు చేయవలసింది ఏంటి, చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి.
టైట్గా. రబ్బర్ బ్యాండ్ ఇది పెట్టుకోవటం వల్ల, రబ్బర్ బ్యాండ్ వేసుకోవటం వల్ల ఏమవుతుంది, ఓహో నేను రాయటానికి వెళ్తున్నాను, ఇది పట్టు దేనికి ఇది అని చెప్పి తెలుస్తుంటుంది. ఇవాళ రేపు ఏంటంటే విద్యార్థులు రాయటం తగ్గిపోయింది. అది రాయటానికి ఎంతసేపటికి వాళ్ళు వినటము చేయటమే జరుగుతుంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఉన్నంతసేపు ఓకే నేను రాస్తేనే కదా సక్సెస్ అని మైండ్కి ట్యూన్ చేసుకోవడానికి మార్గంగా మారుతుంది. దాని తర్వాత వీలైనంత మటుకు నోట్లో ఒక లవంగం లాంటిది పెట్టుకోవాలి. అది ఏమంటే మధ్యలో ఏదైనా ఇది చేసినప్పుడు అది గట్టిగా కొరికినప్పుడు అది కొంచెం కారంగా ఉండే అలర్ట్నెస్ వస్తుంది. ఆ అలర్ట్నెస్ దీనికి కూడా పనికొస్తుందమ్మా. ఇవి చేసుకొని వెళ్ళి చేస్తే చక్కటి మార్పు, నైపుణ్యత. 50 మార్కులు ఉన్నవాడికి 55 నుంచి 60 దాకా, 60 ఉన్నవాడికి అలా పెరుగుతుంది. అంతేకాని 95 ఉన్నవాడికి 100 వస్తాయి. నన్ను 95 వాడికి 96 రావడానికి, ఒక మార్కు పెరగటానికి, కొంచెం మార్కులు పెరగటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే పరీక్షలకి ఎవరైతే వెళ్తూ ఉంటారో ముఖ్యంగా ఆహార నియమాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా అవసరం అమ్మా. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎండాకాలం సమయంలోనే మనకి ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇవి జాండీస్కి వీటన్నిటికి కూడా ఎక్కువ సమయం ఇది అవుతుంటుంది. సో వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ అనేది చాలా మటుకు అవాయిడ్ చేసేసారు. తర్వాత ఆయిల్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. ఈ పిజ్జా, బర్గర్స్ ఇవేం కాదు. తేలికగా అరిగేటటువంటి ఆకుకూరలు, పళ్ళు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత వీలైనంత మటుకు రోజుకి కనీసం ఒక అరగంటన్న నడవాలి. ఎందువల్ల నడవాలి అన్నప్పుడు ఆ నడిచినప్పుడు ఆ దీనికి వాళ్ళు పడుతున్నటువంటి నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడటానికి మార్గం ఏర్పడుతుంది. తర్వాత ప్లేస్ ఒకటే చోట కూర్చొని చదువుకోవాలి. ఆ కుర్చీ కూడా గోడ వైపుకి వేసుకొని చదవటం వల్ల ఆ గోడ పైన నా పరీక్షల టైం టేబుల్ ఏమేమి ఉన్నాయి, తర్వాతనేమో తనకు కావాలనుకుంటే జీవితంలో ఏం కావాలనుకుంటే ఒక బొమ్మ పెట్టుకున్నానంటే ఎటు మైండ్ ఎటైనా డైవర్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఇంకో చిన్న పని చేయవలసింది, చదువుతున్న టైం అప్పుడు ఎడం వైపు ఒక పేజీ, కుడివైపున ఒక పేజీ పెట్టుకోవాలి. ఎడం వైపునేమో నీకు వచ్చినటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన, అమ్మ ఏం చేస్తోంది, పక్కవాడు ఏం చేస్తున్నారు, ఇంట్లోని ఇవి రాసుకోవాలి. కుడి చేతి వైపున నువ్వు చదివిన వాటిల్లో పాయింట్స్, పాత పేపర్లో ఇంతకుముందు ఇవి ఏమన్నా వచ్చినప్పుడు పాయింట్స్ ఇవి రాసుకుంటూ ఉండాలి. లేవంగానే ఈ ఎడం చేతిని పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేయాలి. ఇలా 21 రోజు ప్రాక్టీస్ చేస్తే మైండ్ ఏకాగ్రత పెరగటానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాని తర్వాత వీళ్ళంత ఎండాకాలం కాబట్టి కాటన్ బట్టలు ఎక్కువగా వేసుకోవటం వల్ల వాళ్ళ బాడీలో వచ్చిన స్వెటింగ్ అంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఇది అవుతుంది. రాత్రిళ్ళు పడుకుండేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల పొద్దున గడియారం మోగిందా లేదా అని కాకుండా వీళ్ళకి మేలుకు వచ్చేసిస్తుంది. మేలుకు రాగానే ఒక 2 సార్లు అటు ఇటు తిరిగి అద్దం ముందు వెళ్ళి నుంచొని ఫేస్ చూసుకోవాలి. ప్రతి వ్యక్తి అద్దం ముందు వెళ్ళంగానే నేను బాగున్నానా లేదా అని చూస్తాను. అంటే పూర్తిగా మేలు కొనుక్కోవటానికి మాస్కర్ అవుతుంది. ఎస్ ఐ కెన్ డూ ఇట్, డిఫరెన్స్ అనేది తాను ఆలోచించుకొని చేసి వెంటనే తన కాలకృత్యాలు తీసుకొని ఒక 5 నిమిషాలు చూసుకొని ప్రతి సబ్జెక్టు చదివేటప్పుడు 40 నిమిషాల కంటే ఎక్కువ చదవు. ఇష్టమైంది 40 నిమిషాలు చదివిన తర్వాత కష్టమైన సబ్జెక్టు కూడా తీసుకొని 40. విద్యార్థికి ఎప్పుడు కష్టమైన సబ్జెక్ట్ ఉండదు. చాలామంది ఏంటంటే నాకు మ్యాథ్స్ కష్టం, ఇంగ్లీష్ కష్టం, ఇవి కనుక నువ్వు ప్రాక్టీస్ తక్కువ చేయటం వల్ల అది కష్టంగా మారుతుంది. అందువల్ల ఇష్టమైన చేసిన తర్వాత ఇది 45 నిమిషాలు చేసిన తర్వాత ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని తర్వాత కష్టమైనది తీసుకొని చదువుకొని దాని పాయింట్స్ రాసుకున్న తర్వాత సండే రోజు నాడు కూర్చొని అన్నీ రివైజ్ చేసుకుంటూ పెట్టాలి. మరీ కష్టం ఉంది, నేను ఇది చేయలేకపోతున్నా, గుర్తుండలేదంటే బాత్రూమ్ డోర్ వెనకాల ఈ పాయింట్స్ అన్నీ రాసుకొని పెడితే అమ్మ వెళ్ళినప్పుడు చదివితే ఎవరో ఈ బలానా పాయింట్స్ రాసేవరా ఇవ్వు అని అన్నారనుకోండి, అప్పుడు సరదాగా నీకు కూడా గుర్తుంటుంది. ఓకే, పరీక్షలకు వెళ్ళే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు, కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటారు, నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇలా చేయొచ్చా? అసలు ప్రస్తుత కాలంలో కంబైన్ స్టడీస్కి చాలా దూరంగా ఉండాలమ్మా. కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళ దగ్గర టెక్నాలజీ సంబంధించిన వస్తువులు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ థింగ్, పెద్దవాళ్ళ యొక్క నియంత్రణ లేనప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి ఎవరో చెప్పిన దీనికి వీడియో ఎవరో మెసేజ్ పెట్టేస్తారు, మొత్తం దీనికి డిస్టర్బ్ అయిపోతారు. సో మనం వాటి గురించి పట్టించుకోకూడదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే కంబైన్ స్టడీస్ ఎందుకు వద్దంటున్నాము అన్నప్పుడు మనకి మాటలు పెరుగుతున్నాయే కానీ ఏకాగ్రత తగ్గుతున్నాయి. రెండోది ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోయిందంటే ఇళ్లలో వాళ్ళకు ఒక సపరేట్ గది ఇవ్వటం కూడా చాలా మార్పుగా ఉంటుంది. ఎగ్జామ్ టైం అప్పుడు పిల్లలు చదువుతున్నప్పుడు పక్క వాళ్ళు తల్లిదండ్రులు కూడా కూర్చొని ఓహో నా కోసం కష్టపడే అమ్మ వాళ్ళు ఉన్నారు, చేశారు అనేది కూడా నమ్మకం పెంచుకుంటే చాలామంది ఏంటంటే మేము బిజీగా ఉన్నాము, నీ చదువు నువ్వు చదువుకొని తప్పది. పిల్లవాడు మనకి ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మార్పు తెచ్చుకుంటే అది చక్కటి ఫలితాలకు మార్గం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికుమార్ గారు. థ్యాంక్ యూ, నమస్కారం.
చూసాం కదండి, మనలో చాలా మంది పేరెంట్స్ చేసే తప్పులు, అలాగే విద్యార్థులు చేసే తప్పులు ఏ విధంగా ఉన్నాయో రవికుమార్ గారు మనకు చెప్పారు. చాలా మంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు కూడా ముందు వరకు చదువుతూ ఉంటారు, చాలా మంది తింటూ ఉంటారు, చాలా మంది కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటారు. ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే చదువుకుంటున్నారులే, వాళ్ళు చదువుకుంటారు అని వదిలేస్తుంటారు. సో అలా కాకుండా ఏ విధంగా పరీక్ష ప్రణాళిక ఉండాలి, విద్యార్థి యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి రవికుమార్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు కదా. తప్పకుండా పాటించండి, జీవితంలో సక్సెస్ సాధించండి. ఇది ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.